మీరు ఆల్రెడీ ఇంత ముందర చేశారు, మిమ్మల్ని ఆల్రెడీ యూట్యూబ్స్లో ఇన్స్టాలో అవును. ఫుల్ మేము చూస్తూనే ఉంటాం అవును. రెగ్యులర్గా. అవునవును. సో ఇది ఎలా అనిపిస్తుంది ఇది చేయడం? లైక్ ఆల్రెడీ చేసున్నాను, బట్ ఆనంద్ లహరి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవ్ అండి. చాలా చాలా ఇష్టంగా, చాలా ఇంట్రెస్ట్తో చేసిన ప్రాజెక్ట్. అండ్ అది సక్సెస్ అయ్యి ఇంతమంది రికగ్నైజ్ చేయడం అనేది ఇంకా చాలా హ్యాపీగా ఉంది. నైస్ నైస్. సో స్టోరీ విన్నప్పుడు మీకు ఏమో అనిపించింది, లైక్ ఈ స్టోరీ విన్న తర్వాత? ఫస్ట్ అయితే స్టోరీ నాకు సాయి వానపల్లి గారు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు లైక్ నేను మీరు చేస్తున్నారని ఏం చెప్పలేదు, జస్ట్ నార్మల్గా ఒక స్టోరీ ఉంది వినండి అని చెప్పేసి మొత్తం స్టోరీ అంతా నెరేట్ చేశారు. నెరేట్ చేసినాక సో ఇప్పుడు ఆ లహరి క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు అది ఇది అనగానే అసలు వింటున్నప్పుడే నేను చాలా ఎక్సైటెడ్ అయ్యాను. బికాజ్ నాకు కంటెంట్ చాలా బాగా నచ్చింది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు లవ్ స్టోరీ, ఓన్లీ లవ్ స్టోరీయే కాదు, ఓన్లీ కామెడీయే కాదు, అన్ని ఎలిమెంట్స్ ఆనంద్ లహరిలో ఉంటాయి. 8 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మిమ్మల్ని కూర్చోబెడతాయి, ఏది డిసప్పాయింట్ చేయదు. సో లహరి క్యారెక్టర్ కూడా చాలా మంది కనెక్ట్ అవుతున్నారు తెలిసి. యా అవును. అంటే ఇంట్లో అంత రెస్ట్రిక్షన్స్ అన్ని దాటి బయటికి రావాలి అని ఉంటుంది కదా, చాలా మంది బాగా కనెక్ట్ అవుతుంది. అసలు చాలా బాగా రాశారు నా క్యారెక్టర్ అయితే. అంటే నేను చేశానని కాదు, ఇన్ కేస్ ఎవరు చేసినా అది ఒకవేళ మనం ఒక ఆడియన్గా చూసుంటే అరే భలే రాశారు ఈ అమ్మాయి క్యారెక్టర్ అనేది అనిపిస్తుంది. అంత అంత వెరీ ఎవ్రీ గర్ల్కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఇది. అమర్ బ్రో